దేవుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఎవరంట? దీనుల పక్షాన కృప చూపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారా, ఆదికాండము 48వ అధ్యాయం ద్వారా ఉన్నాం కదా మనం. ఎక్కడున్నాం? ఆదికాండము 48వ అధ్యాయము, తర్వాత 49, 50 3 వారాల్లో అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వేరే అధ్యాయము చదువుకుందాం. 48వ అధ్యాయము. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని పోగా యోసేపు హల్లెలూయా. ఆ సంగతులైన తర్వాత అని మనకి ఇక్కడ పైన ఉంది. ఆ సంగతులు ఏ సంగతులు అంటే, ఆయనకు వాగ్దానం చేశాడు కదా, ఏమని? నేను ఒకరు చనిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, అక్కడ ఎక్కడి నుంచి అయితే మనం ఉన్నామో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి వాగ్దాన భూమికి ఇస్తానని చెప్పాడో అక్కడ నన్ను పాతి పెట్టాలని వాగ్దానం తీసుకున్నాడు. అదైపోయిన తర్వాత ఏం జరిగిందంట? తన తండ్రి గారు కాయిలాగా ఉన్నాడని, అంటే ఆరోగ్యంతో లేడు, మంచిగా లేడు, ఏదో చిన్న రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇంకా చెబుతున్నాడు. ఒకడు యేసేపు దగ్గర పోయి, మీ తండ్రికి బాధ కలిగింది, మీ తండ్రికి జ్వరంతో బాధపడుతున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు అని కబురు పంపించాడు. కబురు పంపించగానే ఎవరు వచ్చారంటే అక్కడికి? యేసేపుతో పాటు మనష్షే, ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని పోగా. హల్లెలూయా. తన తండ్రి అనారోగ్యం పాలయ్యాడు, హాస్పిటల్ పాలయ్యి ఉండొచ్చు, ఏదో బెడ్ మీద మంచం లేవలేని స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి చెప్పి వెళ్ళాడు, అయ్యా మీ తండ్రి గారు బాధలో ఉన్నారు, జ్వరంతో బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఒకవేళ చనిపోతాడేమో అని కబురు పంపించి ఉంటాడు. అమ్మటనే తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకొని వచ్చాడు. ఎందుకు? తండ్రి మీద ఉన్న ప్రేమ. ఏం ప్రేమ? తండ్రి మీద ఉన్న ప్రేమ. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజుల్లో తండ్రి మీద ప్రేమ ఉందా? తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని వచ్చాడంట. ఆ కుమారుడు ఈ లోకంలో అయితే అలాగనే ఉన్నారా? ఆలోచన చేయండి సోదరి సోదరు. ఇలాగని కబుర్లు వస్తాయి కదా. విదేశాలలో తన కుమారులు చదివించి, అప్పులు చేసి కష్టపడి తన కుమారులు చదివించి విదేశాలకు పంపించి ఉన్నత చదువు చదివించిన తర్వాత అక్కడ లక్షలు సంపాదించిన తర్వాత తన తండ్రి బాగోకపోతే హాస్పిటల్లో ఉంటే కబురు పంపిస్తారు కదా. అప్పుడు వస్తున్నారు కొంతమంది, రావటంలా. పోతే పోనీ ముసలిపానం మనకెందుకు? అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత కష్టం మీకేం తెలుసు? అవసరమైతే చనిపోతే ఓ 10 రోజులు లీవ్ పెట్టించి ఏడుస్తాం, దుఃఖపడతాం, ఆదరణ కూడికి పెట్టుకుంటా ఉంటారు తప్ప తన తండ్రిని చూడటానికి వస్తున్నారా? రాని రోజులు. హల్లెలూయా. అలాంటి రోజుల్లో ఉన్నాం మన ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఈ కుమారుడంట తండ్రికి బాగోలేదంటే తాను రావటమే కాదు, తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని వచ్చాడంట ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు? అయ్యో నాకున్నది నా తండ్రి. ఒకవేళ తండ్రి దగ్గర ఎక్కువ రోజులు పెరగకపోవచ్చు, తన తండ్రి దగ్గర
ప్రేమగా కొన్ని రోజులు మాత్రమే జీవించాడు. అయినప్పటికీ తన తండ్రి మీద అంత ప్రేమ. మిగతా అన్నల దగ్గరకి ఎవరికి కబురు పంపించలేదు. తనకంటే ముందు పుట్టిన వారు ఉన్నారు, తన తర్వాత పుట్టిన ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి ఎవరికి కబురు పంపిన తండ్రి. పోయి ఎవరు చెప్పాడు, యేసువు నీ తండ్రి బాధపడుతున్నాడు, బాధతో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, జ్వరంతో బాధపడుతున్నాడని కబురు పంపించాడట. ప్రియ సోదరి సోదరులారా, ఆ కబురు పంపించగానే తన 2 కుమారులను తీసుకొని వచ్చాడు. మరి నీవు నేను నీ తండ్రికి బాగోకపోతే, నీ తండ్రికి జ్వరంతో బాధపడుతుంటే, హాస్పిటల్ పాలవుతుంటే అలా ప్రేమగా నీవు కూడా ఉన్నావా లేవు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తర్వాత చదువుతాం. అంతటా ఇశ్రాయేలు బలం తెచ్చుకొని తన మంచం మీద కూర్చున్నాడు. యోసేపును చూసి, కానాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీ సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీ జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదని సెలవిచ్చింది. హల్లెలూయా. ఇదిగో నీ కుమారుడు యేసు నీ యొద్దకు వచ్చి ఉన్నాడని యాకోబునకు తెలువబడెను. ఆ 2 కొడుకులను కుమారులను తీసుకొని తన తండ్రి దగ్గరికి రావగానే ఒక వ్యక్తి చెప్పాడు, ఇదిగో నీ కుమారుడు వచ్చి ఉన్నాడని. ఆ వార్త చెప్పగానే ఆ తండ్రికి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? ధ్వనం వచ్చిందంట. హల్లెలూయా. అప్పుడు దాకా పడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు దాకా జ్వరంతో బాధపడుతున్నాడు, శ్రమతో బాధపడుతున్నాడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడే చెప్పాడు, ఇదిగో నీ కుమారుడు వచ్చాడా అనగానే మనసు నుంచి బలాన్ని తెచ్చుకుని లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. ఎలాగంట? బలాన్ని తెచ్చుకున్నాడంట. అంత ధైర్యాన్ని ఇచ్చింది అతనికి. మరి అదేంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, కొడుకుకి ఆ తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ అలా లేపి నిలబెట్టింది. హల్లెలూయా. ఆ తండ్రికి కూడా కొడుకు అంటే చాలా ఇష్టము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కుమారుడు అంటే తనకి ఎంతో ప్రేమ. తన కుమారుని చూడంగానే ఎమ్మటిని త్వరగా లేచి నిలబడ్డాడంట. బలాన్ని తెచ్చుకుని నిలబడ్డాడంట. ఎందుకు? నా కొడుకుని చూడాలి అని ఆశగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ఆ తండ్రిని బాధ పెట్టేవాళ్ళే తప్ప, వాడు చేసే చేష్టాలకి, వాడు చేసే పనికి మరి వ్యవహారాలకి ఆ తండ్రిని బాధ పెట్టేవాడు తప్ప తండ్రి సంతోష పెట్టేవాడు లేడు. ఈ తండ్రి అయితే జ్వరంతో బాధపడుతుంటే బలాన్ని తెచ్చుకొని నిలబడిగాడు కాదు ఆ కొడుకును చూడగానే. కానీ ఈ రోజుల్లో కుమార్తెలను చూస్తే వాళ్ళు చేసే శాస్త్రాలకి మనసాన పడిపోతున్నారు. వాడు చేసే అల్లరికి, వాడు చేసే పిచ్చి చేష్టలకి, వాడు తెచ్చిపెట్టే ఆ యొక్క పనుల వల్ల, అవమానాల వల్ల వారే అనారోగ్య పాలయ్యి, హాస్పిటల్ పాలయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థమవుతుందని నేను చెప్తుంది. ఎందుకు మీ తండ్రి బాధపడుతున్నాడు? ఒక వ్యక్తి మొన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా, కారణం ఏంటి? మంచాన్ని పడి ఉంటున్నాడు, గత 4 రోజులుగా బాధపడుతున్నాడు, 4 రోజులుగా జ్వరంతో ఉంటున్నాడు అంటే వాడు కుమారుడు చేసిన పనులే. వాడు తిన్నగా ఉన్నాడు, వాడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడు తండ్రికి, వాడు తల్లికి ఏ పని పాట లేదు, అవమానాలు తీసుకొస్తున్నాడు, అపనిందలు తీసుకొస్తున్నాడు. మరి ఆ తండ్రికి ఎలా? ఆ తండ్రికి సంతోషంగా ఉండగలుగుతాడు? ఆ తండ్రి ఎలా ఉండగలుగుతాడు? ఆ బాధలోనే, ఆ దుఃఖంలోనే కుమిలి వేస్తూ మనసాన పడిపోతున్నాడు అంటున్నారు తప్ప. అర్థమవుతుంది నేను చెప్పేది. ఆ కుమారుడు చేసే చేష్టల వలన, ఆ కుమారుడు చేసే ఆ యొక్క అవమానకరమైన, బాధకరమైన సంఘటనల వలన ఆ తండ్రికి, ఇప్పుడున్న తండ్రులకు బాధ కలుగుతుంది తప్ప సంతోషము లేదు. ఈ రోజుల్లో చెప్పండి, ఒక తండ్రి బాధపడుతూ, ఒక తండ్రి మంచం మీద పడి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొడుకుని చూసుకొని బలం తెచ్చుకొని నిలబడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆ కొడుకుల వలనే, ఆ కుమారుల వల్ల జ్వరంతో పడిపోతున్నారు. జ్వరంతో పడిపోయి మంచంలో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నారు. అర్థమవుతుందని నేను చెప్పింది.
ఆనాడు ఆయనైతే తన కుమారుడు చూడగానే తొందరగా లేచి బలం తెచ్చుకున్నాడు. మరి ఈ రోజున కుమారులను చూడగానే బలంతో లేవగలుగుతారా? లేవరు. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకవేళ తన కుమారుడు వచ్చినప్పుడు వీడు వచ్చేవారు, వీడి వలనే నేను మంచాల పాలైంది, వీడి వలనే ఇన్ని అవమానాలు, వీడి వలనే ఇన్ని కష్టాలు, ఈ దరిద్రుడు నన్ను చూడటానికి కూడా వచ్చింది అనేవారు లేరా? వాడు తెచ్చిన అవమానాలు అలాంటివి, వాడు తెచ్చిన క్రియలు అలాంటివి. ఇంకొంతమంది కఠినమైన తండ్రులు కూడా ఉంటారు. ఎందుకు? వాడు తెచ్చిన అవమానాల వల్ల నేను ఎన్నో అపనిందల పాలయ్యాను, అసలు వాడు నన్ను చచ్చిపోయిన తర్వాత నా మొఖం చూడటానికి కూడా వాడు రావద్దు అనే తండ్రులు లేరా? కారణము ఆ కుమారుడు సరైన సక్రమైన మార్గంలో నడవలేదు కాబట్టి సహోదరి సహోదర. కానీ ఈ తండ్రి కంట తన కుమారుడు చూడగానే బలాన్ని తెచ్చుకొని నిలబడి. ఈ సహోదరి సహోదరుల, ఈ రోజున క్రైస్తవ జనాంగం గెలుచుకుంటున్న మనకు బలం ఇచ్చునుగాక. అదే ఆ తండ్రికి బలం వచ్చింది ఏంటంటే తన కుమారుడును చూడగానే. మనకెందుకు బలం రాదు తెలుసా? మధ్యాకాశాన యేసు రాబోతున్నాడు. ఆయన వచ్చి మనం తీసుకుపోతున్నప్పుడు మనము బలము వంతులుగా ఉందము గాక. హల్లెలూయా. మన బలహీనులుగా ఉండకూడదు. ఇక చదవండి. యేసోపును చూసి కానాను దేశమందు లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహము మగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యంగా ఇచ్చేదనని సెలవిచ్చాను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీవు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. ఏంటంట? ఇక ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. తన తండ్రి ఏం చెప్పుకుంటున్నాడంటే తన తాతల ముత్తాతలు తన తండ్రి ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఇదిగో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మరవలేదు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా మరవలేదు, వ్యాధి వచ్చినా మరవలేదు. మనమైతే వ్యాధి వస్తే, బాధ వస్తే మర్చిపోతాం. ఏం మర్చిపోతాం? దేవుణ్ణి మర్చిపోతాం. ఆయన చేసిన వాగ్దానాలను మర్చిపోతాం. ఆయన చూపించిన ప్రేమను మర్చిపోతాం. కానీ ఆయన మరవలేదు. బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అయినా సరే ఆ వాగ్దాన గుర్తు చేసుకుంటున్నాడు. వాగ్దాన గుర్తు చేసి తన కుమారులకు వివరించి చెబుతున్నాడు. ఏమన్నాడంటే, ఇగో నీ ఐగుప్తుకు వచ్చిన తర్వాత నీకు ఇద్దరు కుమారులు పెట్టినారు. ఎవరు? ఇద్దరు ఎఫ్రాయిము. ఫస్ట్ చదివింది కదా, మనస్సే ఎఫ్రాయిములు అని ఇద్దరు కుమారులు ఉన్నారు కదా. ఏమన్నాడు? రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనస్సే నా బిడ్డలై ఎందురు. మొదటివాడు రూబేను వలె నీకు పుట్టిన ఈ కుమారులు ఉన్నారు చూసినా, వారు కూడా నా కుమారులే. మనకి ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు కదా. 12 గోత్రాలు కూడా వీళ్ళకి గోత్రం అర్ధగోత్రాలుగా పరిణయించబడదు. ఇప్పుడు మనకి లేవీయుల గోత్రం ఉంది కదా, వాళ్ళకు స్వాస్థ్యం లేదు. అర్థమవుతుందా? ఇక 12 గోత్రాలు ఉంటాయి, 11 గోత్రాలు ఉంటాయి కదా. మొత్తం 12లో లేవీ గోత్రాలు తీసేసి ఎన్ని ఉంటాయి? ఏనుంటాయి? ఆ అర్ధగోత్రం లెక్కంపజేసి 12 అయింది. హల్లెలూయా. ఎందుకు? ఇశ్రాయేలు 12 గోత్రాలు ఫిల్ఫిల్ కావాలి, కానీ లేవీయులను స్వాస్థ్యము లేకుండా దేవుని స్వాస్థ్యంగా వారైన అస్వాస్థ్యం అని ఎంచుకున్నాడు కాబట్టి, మరి ఇంకా 12ది కావాలి కాబట్టి వీరిని ఎంచుకున్నాడు. సోదరులారా, అయితే తను యేసోపుకి, యాకోబుకి, మీరు సైలెంట్గా ఉంటే నాకు చెప్పాలని ఆలోచన ఉంది. సైలెంట్గా లేకపోతే మీరు ఎట్లేదులే. అయితే అక్కడ ఆ తండ్రి చేసిన, తను చూపించిన ప్రేమ ఎలాగంటిదంటే,
రూబేను ఏ విధంగా నాకు కుమారులో నీకు పుట్టిన ఈ ఐగుప్తులో పుట్టిన 2 కుమారులు నాకు కుమారులు, ఆ కుమారులకి నేను స్వాస్థ్యమునిస్తా, భాగమునిస్తా. అంటే తాత భాగమును అనుభవించడానికి ఉన్నట్టే కదా, అర్థమవుతుందా? ఇప్పుడు నాకు 5 కుమారులు పుట్టారనుకో, ఈ 5 కుమారులకు మాత్రమే నేను భాగం ఇవ్వాలి, స్వాస్థ్యం ఇవ్వాలి. నాకు పుట్టిన ఒక కుమారుడు, ఆ కుమారుడికి పుట్టిన ఇంకొక 2 కుమారులు ఉన్నారు, వారికి కూడా నా కడుపును పుట్టిన కుమారులాగానే నా మనవలకి ఇస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఈయన తన కుమారులతో పాటు ఈ మనవలకి స్వాస్థ్యముగా ఇస్తాను. ఎందుకంటే వారు నీ కుమారులు కాదు, నా కుమారులాగా చూసుకున్నాడు, ఆయన ఎంచుకున్నాడు. అంటే ఇది ఆదిలో ప్రణాళిక ఉంది, మొదట్లోనే ఈయనకి ప్రణాళిక ఉంది. దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ఇక ముందుకు వెళ్ళిపోతే లేవి గోత్రం సపరేట్ అయిపోద్ది కాబట్టి 11 గోత్రాలే ఉంటాయి, ఇంక 12 గోత్రాల కింద ఈ 10 గోత్రాలని 12వ దానిగా చేర్చడం కోసం ఈ సోదరి ఇక నుంచి పుట్టే పిల్లలు నీ కుమారులు నీ కుమార్తెలని ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ వాగ్దాన భూమిని, ఆయన ఆశీర్వాదాన్ని, స్వాస్థ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి నీవు నీ కుమారులకు నీ కుమార్తెలకు వాగ్దాన భూమిని గుర్తు చేస్తున్నావా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు ఇవ్వబోతున్న స్వాస్థ్యాన్ని నీవు నీ కుమారులకు నీ కుమార్తెలకు వివరిస్తున్నావా? ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు. మరి మనకు వాగ్దానం ఏమిచ్చాడు? పరలోక రాజ్యం ఉంది, దాంట్లో మనల్ని నిత్యముగా ఆనందభరితులుగా చేస్తానని మనకు వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయావా? ఆ వాగ్దానాన్ని మర్చిపోయి నీ కుమారులకు చెప్పట్లేదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ సోదరులారా, నిన్ను ఆశీర్వదించి ఆస్తికర్తలుగా చేస్తానన్న దేవుడు మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు మర్చిపోయావు? కాబట్టి ఇప్పుడు ఈ సోదరా, ఈ సమయంలో నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని లేదా ఆయన చేసిన వాగ్దానాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కుమారులకు నీ కుమార్తెలకు దాన్ని వివరించు. త్వరగా వెళ్ళిపోదండి. వారి తరువాత నీవు కనిన సంతానం నీది. వారు తమ సహోదరుల స్వాచ్ఛమును బట్టి వారు పిల్ల చొప్పున పిలువబడుదురు. 16 నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు కొంత దూరం నుండగా మార్గమున రాహేలు కానాను దేశంలో నా ఎదుట వృద్ధి పొందాను. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టుదునని యోసేపుతో చెప్పాను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి ఎవరని అడుగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించునని తన తండ్రితో చెప్పాను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండేను కనుక అతడు చూడలేకపోయాడు. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగులించుకున్నాడు. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖమును చూచినని నేను అనుకోనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతని సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిము, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తమ ఎడమ చేత మనష్యేను పట్టుకుని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాడు. మనష్యే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను ముక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్యే తల మీద తన ఎడమ చేతిని ఉంచాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుంటిలో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేర్లను వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బాగుగా విస్తరించునుగాక అని చెప్పారు. ఫాస్ట్ చదివించినాను, టైం అయిపోతుంది కాబట్టి. అక్కడ తన బాధను చెప్పుకుంటున్నాడు. ఏమంటే తన కుమారులకు, ఇదిగో మార్గమందు రాహేలు చనిపోయింది, ఆమెని
పలానా ప్రాంతంలో పాతి పెట్టాము అని ఆయన తన కుమారులకు చెప్పుకుంటూ, ఇక ఆయన దగ్గర ఇద్దరు కనిపిస్తున్నారు. వృద్ధాప్యం ఉన్నాడు కదా, వాళ్ళని చూసి వీళ్ళు ఎవరంటే నా కుమారులు అన్నాడు. ఆ కుమారుల దగ్గరికి పిలిపించుకొని వారిని దీవిస్తున్నాడు, కౌగిలించుకున్నాడు, ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించిన తర్వాత ఆయన చేసిన పని ఒకటి ఏంటంటే, పెద్ద కొడుకును ఆశీర్వదించే బదులు చిన్న కుమారుని, అంటే చిన్న కుమారుడి మీద ఎడమ చేతిని ఉంచాడు. మరి అలా ఎందుకు చేశాడన్నది తెలియదు. అయితే అది తన కుమారుడికి కొంచెం అయిష్టంగా ఉంది. ఎందుకంటే మొదటి వాడు పెద్దవాడి చెయ్యి ఉంచాలి, నువ్వు నాన్న అలా ఎందుకు చేస్తున్నావంటే, నాకు తెలుసు, నేను తెలిసి ఇలా చేస్తున్నాను, ఎందుకంటే చిన్నవాడు కూడా గొప్ప జనాంగంగా అవుతాడు, చిన్నవాడు కూడా గొప్ప జనంగా అవుతాడు, ఆశీర్వదించబడతాడు, బలంగా ఉంటాడు, పెద్దోడి కంటే ఇంకా అత్యధికంగా ఆశీర్వదించబడతాడు అని తాను ఉద్దేశించి తను కలగని దాన్ని అలా నెరవేర్చాడు. నీ సోదరి సోదరులు అలా చెప్పుకుంటూ, అనగా సమస్తమైన కీడులను నన్ను తప్పించిన ఈ దూత అని ఇక చెప్పుకుంటూ పోతున్నా, నన్ను కాపాడిన ఈ దేవుడు ఇక ముందు రోజుల్లో కూడా మనకు తోడయ్యుండి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏ విధంగా రక్షించాడో మన దేవుడు మనల్ని రక్షిస్తాడు అని తన కుమారులకు చెప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో మరణం మీద ఉన్నప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తన కుమారులను, తన కుటుంబ సభ్యులందరిని పిలిపించుకొని తన దేవుడి గురించి ఏమైనా చెప్తారా? తన కుటుంబ పరిస్థితుల గురించి ఏమైనా చెప్తారా? తన తాతల ముత్తాతల తరం గురించి ఏమైనా చెప్తారా? చెప్పలేనండి. మా బహుశా అయితే మా నాన్న గురించి చెప్పగలుగుతాను నేను, లేకపోతే మా తాత గురించి చెప్తాను, ఇంకంతే. ఇంకంతకు మించి మనం ఎక్కువ చెప్పం, అసలు అయ్యి కూడా చెప్పం. బాధలో ఉన్నప్పుడు, అనారోగ్య పాలైనప్పుడు, చుట్టాలు, బంధువులు, మన రక్త సంబంధికులు, కొడుకో కుమారుడు మనవుల్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం? బాగున్నావయ్యా, మంచిగా బతుకుతున్నావా, ఇల్లు కట్టుకున్నావా, జాబ్ చేస్తున్నావా అంటాం. వాడు తినవా, బాగున్నావా నాన్న, మందులు వేసుకుంటున్నావా అంటాడు తప్ప ఇక ఏమీ మాట్లాడతాం ఎక్స్ట్రా మన ఏమన్నా. లేకపోతే ఒక 100 రూపాయలు, 200, 300 చేతిలో పెట్టి వస్తాం తప్ప దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తు చేస్తామా మనం? వాళ్ళకి గుర్తు చేయం. వాగ్దాన భూమి గురించి గుర్తు చేస్తామా? గుర్తు చేయం. మరణ స్థితిలో ఉన్నప్పుడు, మరణాపాయంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం మన కుమారులకు, కుమార్తెలకు గుర్తు చేస్తున్నామా? చేయం. మరి ఏం గుర్తు చేస్తాం? అయ్యో నేను బాధపడుతున్నాను, అయ్యో మరి శ్రమల్లో ఉన్నాను, ఈ జబ్బు వచ్చింది, మరి అలాగా అప్పు తీసుకెళ్తారా అయ్యా మీరు? ఇద్దంట అయ్యా, ఇదే కదా మనం అడిగేది. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమడుగుతాం మనం హాస్పిటల్కి జాయిన్ కామని జ్వరంతో ఉన్నప్పుడు మన కొడుకులను, కుమారులు ఏమంటాం? ఎంత ఇద్దంట అయ్యా, ఎంత ఇద్దంట అయ్యా, ఈ జబ్బుకి ఎంత ఇద్దంట? 1,00,000 రూపాయల, ఎక్కడి నుంచి తెస్తారయ్యా? ఇదే చెప్తాను తప్ప మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకవేళ మరణం మనల్ని వెళ్ళినా ఆయన దగ్గరికి నేను పోతాను అని ధైర్యంతో చెప్పగలుగుతామా? లేదు ప్రియ సోదరి సోదరులు. కాబట్టి ప్రియ సోదరి సోదరులు ఒకసారి ఆలోచన చేయండి. ఈ తండ్రి అయితే కుమారుడి మీద ఎంతో ప్రేమ చూపించాడు. ఈ తండ్రి అయితే కుమారుడి మీదే కాదు, తన మనవల మీద కూడా ప్రేమ చూపించాడు. మరి ఈ రోజుల్లో తండ్రులు ప్రేమ చూపిస్తున్నారా? ఈ మధ్యకాలంలో ఒక సంఘటన చూశాను. 2 కుమారులను, వాళ్ళు ఫస్ట్ క్లాస్ అంటారు చదివేది, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. చిన్నపిల్లలు ఎంత 7-8 సంవత్సరాలు ఉంటాయి అంతే. 2 కాళ్ళు చేతులు కట్టేసి బకెట్ నీళ్ళలో ముంచి చంపేశాడు తండ్రి. ఎవరు? తండ్రి. ఒక సంబరం చేసుకున్నారు, రంగులు పూసుకొని అయిపోయి వచ్చిన తర్వాత ఇంటికి గడేసి
ఆ తండ్రి ఇద్దరు కుమారుల చేతులు కాళ్ళు కట్టేసి బకెట్లో నీళ్లు ముంచి చంపేశాడు. చంపేయటమే కాదు, తాను కూడా చనిపోయాడు. ఒక లెటర్ రాశాడు. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడి బ్రతకలేరు, వీళ్ళు కూడా బ్రతకలేరు అని చంపేశాడంట. అంటే సరిగ్గా చదవట్లేదని, సరిగ్గా చదువు రావట్లేదని, రేపటి ఈ పోటీ ప్రపంచంలో పెద్ద అయిన తర్వాత ఏ ఉద్యోగం చేసుకోగలుగుతారు, ఎలా బ్రతకగలుగుతారు అని ఇప్పటి నుంచి ఆలోచించి ఇలా బ్రతకలేరని చంపేసిందంట. ఇంత దుర్మార్గుడు అండి. మరి అతని తండ్రి కూడా ఇలాగ ఆలోచిస్తే ఏమండి, యూకేజీ ఎదిగేవాడికి ఏ జ్ఞాపక శక్తి ఉంటుంది? ఎలా చదవగలుగుతాడు? కనీసం ఎదగాల కదా మా ఇంటిదండి. ఒకడికేమో ఇంకో కొంచెం ఒక 7-8 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంచెం తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, జ్ఞాపక శక్తి పెరిగింది. ఎవరికో బాగా చదువుతున్నా తొందరగా జ్ఞానం వచ్చిందని మనకు వస్తుందే? రాదు. అట్లా అనుకుంటే నాకు ఉద్యోగం కూడా రాకూడదు. మనది ఎప్పుడు లాస్ట్ బెంచ్, మనం ఎప్పుడు పని కాదు, లాస్ట్లోనే కూర్చుంటాం. మనదంతా ఫస్ట్ మార్కులతో రాదు, ఏదో సెకండ్ క్లాస్లో పాస్ అయినవే. మరి దేవుడికి మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని ప్రయోజనంగా చేసి ఉద్యోగం చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకోవట్లే. ఏం ఉద్యోగం చేస్తేనే బతకాలా? హాబీ పని చేసేవాడు బతకట్లా, పెయింట్ రాసుకుని బతకట్లా. ఈ లోకంలో వాడికంటూ బతకడానికి ఏదో ఒక విద్య, ఏదో ఒకటి వాడికి కళ ఉంటుంది. ఆ కళ నమ్ముకొని బతకాలి తప్ప రేపటి రోజున వాడు బతకలేడమని చంపేస్తే ఏంటిది? ఒక తండ్రిగా అతడు ఫెయిల్ అయ్యాడు ఈ స్వదేశంలో. కుమారులు ఎక్కువ చదవట్లేదని, వాడి జ్ఞాపక శక్తే తక్కువైనప్పుడు వాడు ఏం చదవగలుగుతాడు? ఏ జ్ఞాపక శక్తి ఉపయోగించగలుగుతాడు? కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అంటే ఘోరంగా తయారవుతున్నారు ఈ రోజుల్లో. తండ్రులు కూడా తయారవుతున్నారు. సరే, టాపిక్లోకి వెళ్దాం. అయితే పెద్దవాడు లాస్ట్ చెప్పండి. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చింది. నా కత్తితోను నా ఇంటితోను అమోరీల చేతిలో నుండి తీసుకుని ఈయనకు వాగ్దానం చేసి చెప్తున్నాడని ఏమంటున్నాడు? ఒకటి ఎక్కువగా ఇచ్చినట్టు ఏమిచ్చాడు? మరి ఎక్కువ ఇచ్చినట్టే కదా. ఈయనకిటే తన కుమారులకు కూడా ఇచ్చాడు. అసలు రూబేనుకు సంబంధించిందే వాగ్దానం ఇచ్చినట్టు. రూబేను స్వాస్థ్యాన్ని ఇచ్చినట్టుంది, అది వేరే సబ్జెక్టు. రూబేను ఎందుకు తన తండ్రి దృష్టిలో తక్కువ వాడిగా ఎంచబడ్డాడు, తన తండ్రి దృష్టిలో నీచుడిగా, లేదా తన తండ్రి దృష్టిలో అపరాధిగా, నేరం చేసినోడిగా ఎందుకున్నాడన్నది నెక్స్ట్ ఉంటుంది. ఆ కుమారుడు కూడా ఒక తప్పు చేస్తాడు. పెద్దవాడు అయినప్పటికీ ఇంకేదో జ్ఞానం లేక, తెలివి లేక, బుద్ధి గడ్డి తిని ఏదో పని చేశారంట, చూసినారా? అలాగా ఆ కొడుకు పెద్ద కుమారుడు అయ్యింది ఒక పొరపాటు చేస్తాడు. ఆ పొరపాటు వలన ఆ తండ్రి ఆ కుమారులను అసహించుకుంటాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నది ఏమంటే, మీ పితరుల దేశానికి మిమ్మల్ని మరలా తీసుకుని పోవును. హల్లెలూయా. తన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమంటే, ఇక్కడికి వచ్చాం, బ్రతుకుతున్నాం, మళ్ళీ అక్కడిగా వెళ్ళాలి మనం. అక్కడ మళ్ళీ మన స్వాస్థ్యాన్ని అప్పచెప్తానన్నాడు. ఆ దేశాన్ని మరలా మనకు చెప్తున్నాడని ఆయన వాగ్దానాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. ఈ రోజున మనకి వాగ్దానం గుర్తు చేస్తుంది ఏమంటే, మనము ఏమీ తీసుకురాకుండా ఈ భూలోకానికి వచ్చాం. తన తండ్రి దృష్టిలో ఏమనుకుంటున్నానే, యోసేపు నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ అంతా బాగుంది, సంపాదించావు, కోట్లు కోట్లు కూడబెట్టావు, ఒక రాజులాగా బ్రతుకుతున్నావు, రాజుడంత స్థానంలో ఉన్నావు. ఇది శాశ్వతం కాదు. మనకు అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుకి వాగ్దానం చేశాడు. ఇక్కడ కాదు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి.
అక్కడ మన జనాన్ని విస్తరింపజేస్తానన్నాడు దేవుడు అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడనే ఉంటామేమో, అర్థమవుతుందా? ఇక్కడనే ఉంటామేమో, ఆగిపోతామేమో, ఇక్కడనే అన్ని సంపాదించుకున్నాం, అన్ని కూడబెట్టుకున్నాం, ఇక్కడనే ఉండిపోవాలని ఆలోచన నీకుందేమో అని అనుకున్నాడేమో. ఎమ్మటనే ఈ వాగ్దానాన్ని గుర్తు చేశాడు. అప్పుడు ఏమనుకుంటాడు ఈ కొడుకు కుమారుడు? నిజమే కదా అని ఆలోచన రావాలి. చాలామందికి ఆలోచన రాట్లా. ఇది శాశ్వతం కాదు. వాగ్దాన దేశం మనకు ఒకటి ఉంది. దేవుడిచ్చిన వాగ్దాన దేశం ఏమిటి? మనకి పరలోక రాజ్యము. ప్రతి మనుషుడికి అది అవసరము. అక్కడ జీవింపజేయాలి. ఆకలి దప్పుకులు ఏమీ లేని ఆ లోకంలో ప్రతి ఒక్కరూ ఉండాలి అనే ఆలోచన కలిగి ఆ వాగ్దానాన్ని దేశానికి మనల్ని స్వతంత్రంగా చేయటానికి ఇప్పుడు సోదరి సోదరులారా ఆయన ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకోవాలని ఆలోచన కలిగి వాగ్దానం చేస్తే ఆ వాగ్దాన దేశాన్ని మరిచిపోయారు ప్రియ సోదరి సోదరు. ఆ వాగ్దాన పరలోక రాజ్యాన్ని మరిచిపోయారు. మరిచిపోయి ఈ లోక సంబంధమైన రాజ్యము శాశ్వతమని, ఈ లోక రాజ్యమే 1000 వర్ధిల్లుతుందని మేడలను, అంతస్తులు, కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇది సంపాదించుకుంటున్నారు. మేడలు, అంతస్తులు నీ కోసము, నీ కుమారుల కోసము సంపాదించుకుంటున్నారు. ఆయన కుమారుడిని ప్రేమించాడు. ప్రేమించి ఇది శాశ్వతం కాదని ఆ రోజునే గుర్తు చేశాడు. మన వాగ్దాన దేశం ఒకటి ఉంది. మన పితరులకు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దాన దేశంలో మనల్ని అక్కడ ఆశీర్వదించాడు. ఇక్కడ కొంతకాలం మటుకే మీరు ఉండాలి, నిత్యంగా అక్కడ బ్రతకాలి అని తన తండ్రి తన కుమారులకు గుర్తు చేశాడు. హల్లెలూయా. మరి నీవు గుర్తు చేస్తున్నావా? నీ కుమారులకు, నీ కుమార్తెలకు నీకు గుర్తు చేస్తున్నావా? పరలోక రాజ్యము శాశ్వతమైనదని, అక్కడ మనం ఆశీర్వదించబోతున్నాడని, అక్కడ మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని, మనతో పాటు అనేకులు అక్కడ ఉంటారని, ఆయన స్తుతిస్తారని, ఆయన ఆరాధిస్తారని నీవు నీ కుమారులకు వాగ్దాన దేశం గురించి చెబుతున్నావా? ఈ వాగ్దాన దేశం గురించి నీవు చెప్తున్నావా లేదా? ఒకవేళ నీవు నీ వాగ్దాన దేశం గురించి చెప్పినట్టు సోదరి సోదరురా గొప్పగా దీవించబడుగాక. హల్లెలూయా. ఇక్కడ నేను 3-4 పాయింట్లు చెప్పాను. ఒకటేంటి? అయిపోవచ్చింది. ఏంటి? మొదటిది ఏంటిది? హల్లెలూయా. తన తండ్రి జ్వరముతో ఉన్నప్పుడు ఎవరిచ్చారు? కుమారుడు వచ్చాడు. కుమారుడితో పాటు తన 2 కుమారులు కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు? ఈ లోకంలో చాలామంది తన తండ్రులు బాధపడుతుంటే, తన తండ్రి చనిపోయిన, తన తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళని కుమారులు ఉన్నారా లేరా? కారణం అడిగితే వాడిని ఎందుకు రాలేదురా అంటే, పెద్ద కొడుకు ఎక్కువ స్వాస్థ్యం ఇచ్చిండు, వాడికి ఎక్కువ భాగం ఇచ్చిండు, వాడికి ఎక్కువగా వాడికే ఇచ్చాడు, వాడే తగలేసుకొని అనేవాళ్ళు లేరా? ఉన్నారు. మధ్యకాలంలో ఒక ఆయన కంపెనీలో పని చేస్తారు కదా, కంపెనీలో పని చేస్తారు అన్నమాట. కంపెనీలో మెడికల్ సంబంధించిన ఉంటుంది, అర్థమవుతుందా? నెలకి ఒక 10,000 20,000 కట్ అవుతుంది అన్నమాట. అది ఎందుకు? అది ఈఎస్ఐ కింద ఉంది. ఇదేంటంటే ఫ్యామిలీ క్లైమ్ కింద వద్దన్నమాట, ఇన్సూరెన్స్ కింద. ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే లేదా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్లో చూపించుకోవడానికి కొంత డబ్బు అనేది ఇస్తుంది. ఏది? ఆ ఇన్సూరెన్స్ పాలసీ. కాకపోతే ఏంటంటే మనం ఎంత క్లెయిమ్ చేసుకుంటామో ఒక 20,000 30,000 కట్టినప్పుడు దాంట్లో వాళ్ళు వివరాలు అడుగుతారు, ఎవరెవరి పేరు. అర్థమవుతుందా? అడిగినప్పుడు తాను, తన భార్య, కుమార్తెలు, లేకపోతే తన తండ్రి, వాళ్ళ మమ్మీ, ఇంకా కావాలంటే వాళ్ళ అత్త, మామ, ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది. మరి ఇతను తన తండ్రి పేరు ఎక్కించలేదు, తల్లి పేరు ఎక్కించలేదు. ఎందుకంటే
సంథింగ్ వేరే విషయం ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఇన్సూరెన్స్ ఉంది, గవర్నమెంట్ నుంచి ఏదన్నా పాలసీలు వస్తుంటే నో ప్రాబ్లం. కానీ ఎందుకు లేదంటే చిన్నోడికి ఎక్కువ భాగం ఇచ్చిండు, చిన్నోడికి ఎక్కువ ఆస్తి ఇచ్చిండు, ప్రేమ చూపించిండు వాడికి. ఆ చిన్నోడో చూపించుకుంటాడు, ఆ చిన్నోడు పాలసీలో నేను ఎందుకు ఎక్కియాలి అన్నాడంట. అదే అర్థమవుతుందని నేను చెప్తున్నా. చిన్నోడి మీద ఎక్కువ ప్రేమ చూపించాడు కాబట్టి ఇక నేనెందుకు హాస్పిటల్లో చూపించాలని వాడే చూపించుకుంటాడు అని కఠినంగా చూసే కుమారులు లేరా సోదరి సోదరులారా? ఇంకొకటి, తన కుమారుని చూస్తే అంట ఆ తండ్రికి బలము వచ్చిందంట. ప్రేమ, కుమారుడి మీద ఉన్న ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమ కుమారుల మీద చూపిస్తున్నామా? తండ్రులు చాలా ప్రేమ చూపిస్తున్నారు కుమారుల మీద, కానీ కుమారుడు అర్థం చేసుకునే వాళ్ళు లేదు. సోదరి సోదరులారా, తన కుమారుల కోసం ఎంతో త్యాగం చేస్తున్నారు. తన కుమారులు సంతోషపడాలని, తన కుమారులు ముఖంలో ఆనందం చూడాలని తండ్రి ప్రయాసపడుతున్నాడు. దానికోసమే సెల్ ఫోన్ కొనిస్తున్నాడు, దానికోసమే బండిస్తున్నాడు, దానికోసమే ఏమైనా ఇస్తున్నాడు, ల్యాప్టాప్ కొనిపిస్తున్నాడు. లేరా? తన తండ్రి సంపాదించేది కొంచెమైతే నాన్న నాకు కావాలి సెల్ ఫోన్, ఐఫోన్ కావాలన్నారు. లేడా? ఉన్నాడు. తనకు వచ్చేదే డబ్బులు 4 రూపాయలు అయితే నాన్న నాకు బైక్ కావాలనేవాడు. లేడా? ఇస్తావా సస్తావా, లేకపోతే నేను మెత్తెక్కి దుగ్గుదా, నీళ్ళలో పడి సస్తా, బెదిరించేవాళ్ళు. లేడా? ఒక వీడియో కుమారుడు ఐఫోన్ వాళ్ళ నాన్నేమో ఇట్లా ఏడుస్తుంది, పాపం ఏడుస్తూ ఉన్నాడు. తన తండ్రి కళ్ళల్లోమో బాధ ఉంది, ఏడుస్తున్నాడు. కొడుకేమో సెల్ ఫోన్ ఓపెన్ చేస్తూ ఆనందపడుతున్నాడు. తన తండ్రి ఎందుకు బాధపడుతుందంటే 70,000 80,000 ఖరీదు చేసి ఈ సెల్ ఫోన్ కోసం నన్ను ఎంత పీడించిందిరా, ఈ డబ్బు నేను రేపు ఎలా ఇచ్చాలి, ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ వచ్చాలి. దానికోసం ఆ తండ్రి ఎంతమంది దగ్గరకు పోయి కాలు పట్టుకొని, ఎంతమంది దగ్గరకు పోయి పని కావాలని బతినాడుకొని అప్పు తీర్చాలి. మళ్ళీ అప్పు తీర్చడం కోసము ఒకటి దగ్గర ఒడ్డు చాకరీ చేయాలి, ఒకటి దగ్గర బానిసత్వంగా బ్రతకాలి. అది తెలియని ఈ కుమారుడు ఆనందం కోసం సెల్లు సెల్లు సెల్లు. లేరా? బైకు కావాలి, బైకు కావాలి, బైక్ కావాలని బైకు కోసము ఏదైనా చేసి కొనిచ్చిన తర్వాత ఆనందం, తండ్రికేమో బాధ. ఈ అప్పు ఎలా తీర్చాలి, నెలవతే ఎలా ఈఎంఐ కట్టాలి, ఇంత ఖరీదు చేస్తే ఈడికి ఈ బండిచ్చును మళ్ళీ అలా 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 తీసుకుపోయి ఏడవ గుద్దేస్తే దాని భారం మళ్ళీ ఎవరి మీద పడింది? తండ్రి మీద పడింది. కానీ తండ్రి బాధను అర్థం చేసుకునేవారు ఎవరన్నా ఉన్నారా? లేరు. సోదరి సోదరు, ఈ రోజున తండ్రి బాధని, తండ్రి కష్టాన్ని, బాధలో ఉన్నాడని గమనించేవారు లేరు. మా నాన్న కూడా అప్పుడు ఒక 10-15 సంవత్సరాల కింద అందరూ బండ్లు వేసుకుని తిరుగుతుంటే నువ్వు కూడా ఒక బండి తీసుకోలేదు, నువ్వు కూడా ఒక బండి తీసుకోలేదు అన్న. నా పొద్దులయ్యా నీ దండం పెడతా, నేను అంతే అన్నా. అందరూ పిల్లగాళ్ళు అలా బండి వేసుకుని తిరుగుతుంటే ఇది ఒక ఆనందం. అందరూ తిరుగుతున్నారు, మా అబ్బాయి కూడా తిరిగితే బాగుంది, తండ్రికి సంతోషం ఉంటుంది కాదట్లా. మా నాన్న కూడా ఎందుకన్నా, అబ్బాయి నువ్వు కూడా బండి తీసుకుంటావా అన్న. నాకు వద్దులే నాన్న, నాకు ఏదైనా అవసరం వచ్చి నా అంతటి నేను సంపాదించిన దానికి కూడా ఏదన్నా వ్యాపారమో లేదా దేనికన్నా అవసరమైతే తీసుకుంటా తప్ప ఈ అవసరం లేదు, దీనికి పెట్రోల్ పోయాలి, ఎంత పోయాలి, ఈ డబ్బులు అని చూస్తాయని నేను ఇంకా పుటాన్ని చెప్పినాడు కదా. నా అంతటి నేనే చిన్నలేదు స్కూటీ తీసుకున్నా. లేదు, అది కూడా ఇక్కడ రావడానికి లేట్ అయిపోతుందని తీసుకున్నా. లేదు, ఎందుకు గుడ్డ అని చెప్పింది పాపం, డబ్బులు ఓకే రావు. మరి ఆయన ఓకే అత్తయ్య, ఎవరికైనా ఓకే రావమ్మా, తండ్రికి ఊరికి రావు, కొడుక్కి ఊరికి రావు, డబ్బులు ఊరికే ఎవరికి రావు. మరి ఊరికి ఎట్లా వస్తాయని తండ్రి పీడించి కట్టున్నా, ఈఎంఐ కట్టినా ఏడిపిస్తున్నా, దానికి డబ్బు కష్టమైతేనే వస్తాయి. అడుగు లేదా మీ నాన్న పని చేస్తుండే దగ్గర నుండి చూడు, ఏం పని చేస్తున్నాడు మా నాన్న,
ఎంత కష్టపడుతున్నాడు మనని చూడే. నువ్వు బండి అడగు, బైక్ అడగు, సెల్ ఫోన్ అడగు, జల్సాల కోసం తిరగటానికి, సినిమాలకి డబ్బులు అడగు. తండ్రి కష్టాలు చూడట్లేదు కాబట్టి ఏదో నలుగురు పోరగాళ్ళు బైకులు వేసుకొని తిరుగుతుంటే వారిని చూసి మీ నాన్నని పీడిస్తున్నావు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ రెండు మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక మాట, ఈ మాట వాగ్దాన భూమిని జ్ఞాపకము చేసుకోవాలి. మరి ఆ తండ్రి వాగ్దాన భూమిని జ్ఞాపకం చేశాడు తన కుమారులకు. మరి ఈ రోజున మన దేవుడు, మన యేసుక్రీస్తు వాగ్దాన దేశాన్ని మనకి ఇవ్వవచ్చు. పరలోక రాజ్యాన్ని జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. దానికి తగ్గ జీవితం జీవించమని మన ప్రభువు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సోదరి సోదర, మనం కూడా ఆ వాగ్దాన దేశాన్ని మర్చిపోకూడదు. ఏమిటో వాగ్దాన దేశం? మనకి పరలోక రాజ్యమే, మనకే అది వాగ్దానం చేయబడింది. కాబట్టి ఆ దేశంలో మనం ఆనందంగా ఉండాలి. ఈ దేశంలో మనము ఏం సంపాదించినా, ఎంత కూడా పెట్టినా ఏదో ఒక రోజున మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టి అక్కడ పోవాల్సిందే. కాబట్టి అది శాశ్వతం. కాబట్టి అక్కడ మనం ఉండాలి అనే జ్ఞాపకం చేసుకుని మనం నడుచుకుందాం. కాబట్టి ఇంటి భాగ్యము దేవుడు దీవించి మీ అందరికీ వినికిడిలో నిన్ను నన్ను అనగా నిన్ను హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఆ యొక్క వర్తమానాన్ని కూడించుకుంటూ పాట పాడతారన్న. తర్వాత పాడతారా? కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో నాయన, ఆది నుంచి అంతం వరకు నాయన మాతో ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో మాతో మాట్లాడే దేవా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగో ఆ తండ్రికి బాధపడితే, ఆ తండ్రికి అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఒక వ్యక్తి పోయి, ఇదిగో నీ తండ్రి బాధపడుతున్నాడంటే, నీ తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడంటే ఆ కుమారుడు ఎంతో ప్రేమతో వచ్చేసాడు. ఎన్ని పనులున్నా, ఎన్ని ఉన్నా వదిలేసి తన తండ్రి కోసం వచ్చాడు ప్రభా. ఇదిగో నాయన, ఆ కుమారుడు తన తండ్రి మీద చూపించిన ప్రేమ ఎంత గొప్పదో మేము కూడా మీ మీద చూపించే కృప చూపించండి ప్రభు. ఇదిగో నాయన, ఆ ప్రేమ ఎలకట్టలేనిది ప్రభు. ఇదిగో నాయన, నా కుమార్తెలు అట్టి ప్రేమ చూపిస్తున్నారో లేదో తెలియదు కానీ ప్రభు, నా మీద అంతకంటే ప్రేమ చూపించాను ప్రభు. ఇదిగో నాయన, ఆ తండ్రి కుమారుడు చూడకనే త్వరగా లేచి నిలబడ్డాడు, బలం తెచ్చుకున్నాడు. ఆయన ఎంత ప్రేమ తండ్రి కుమారుడు అంటే. కుమారుడి కోసము, కుమారుడిని చూడకనే ఎంత ఆనందభరితులయ్యారో ప్రభు. రేపటి దినాన పరలోక రాజ్యములో నీవు కూడా మమ్మల్ని చూసి ఆనందింపజేయుదుగా ప్రభు. రేపటి దినాన నీవు మమ్మల్ని చూసి, ఇదిగో నా వారసులు వచ్చారు, నా కుమారుడు వచ్చాడు అని నీవు కూడా నాయన మమ్మల్ని ఆనందింపజేయుదుగా ప్రభు. ఇదిగోనా ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడే ప్రభు. కుమారుడు ఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో మాతో మాట్లాడే ప్రభు. ఇదిగో నాయన, కుమారులమైన మేము తండ్రి కోసము మేము ఆయన ప్రేమగా చూపించాలని, ఆయన ప్రేమగా ఉండాలని, ఆయన్ని ప్రేమతో ఆదరించాలని మాట్లాడే ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఇక ముందైన ప్రభు మా తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడానికి కృప చూపించండి ప్రభు. ఇదిగో నాయన, ఈ లోకంలో చాలామంది ప్రభు తమ తల్లిదండ్రులను, తన తండ్రులను లెక్కలేక తన తండ్రి విలువను నాయన చూపక వారిని వెలివేసినట్టుగా, నాకు అవసరం లేదన్నట్టుగా ఇదిగో చూడట్లేదు ప్రభు. ఇదిగో నా అటువంటి జ్ఞాపకం చేసుకుని ప్రభు. తండ్రి గొప్ప విలువ వాళ్ళు తెలుసుకోవాలి ప్రభు. తండ్రి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి ప్రభు.
ఆ తండ్రి ఎంతో కష్టపడితేనే, ఆ తండ్రి ఎంతో కష్టపడి వాళ్ళని బ్రతికించే ప్రయోజకులు చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామని తన కుమారులకు అర్థం అవ్వాలి ప్రభు. తన కుమారులకు అర్థమైతేనే ప్రభు ఆ తండ్రులను ప్రేమగా చూసుకోగలరు ప్రభు. ఇదిగోనైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి బలపరచండి ప్రభు. ఇదిగోనైనా తన తండ్రులను మరవకూడదు ప్రభు. తన తండ్రిని మరవకుండా తండ్రి రేపటి దినాన ముదిము అలాగా నాయన చావు బ్రతుకులో ఉన్నప్పుడు కూడా నా కుమారుడు నన్ను చూడటానికి వచ్చాడు, నా కుమారుడు నన్ను చూడటానికి వచ్చాడు, నా కుమారుడు నేనంటే అంత ప్రేమ అని తన తండ్రి అనుకోవాలి తప్ప తన తండ్రి ఎదుట నిలబడ్డప్పుడు వీడి వలనే నాకు కష్టాలు వచ్చినాయి, వీడి వలనే ఇన్ని కష్టాలు ఇబ్బందులు రోగాలు వచ్చినాయని ఏ తండ్రి కూడా అనుకోకూడదు ప్రభు. అలా అనుకుంటే ప్రభు, అలా అనుకునే వాళ్ళు ఉన్నారేమో కానీ ప్రభు మా వలన కానీ మా తల్లిదండ్రులకు భారం కాకూడదు, మా వలన కానీ మా తండ్రికి అనారోగ్య పరిస్థితులు రాకుండా ప్రభు చూపించమని వారికి భారంగా ఉండకుండా ప్రభు మా అంతటా మేమే ప్రైజుగా నిలబడటకు ప్రభు చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడి